ముందుగా వైటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రస్తుత భారతదేశం అంతా అందరూ చర్చించుకుంటున్న అంశం పిఎంఎల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటారు. అసలు యాక్ట్ ఏంటి, ఇది ఏం చెప్తుంది, దీని గురించి పూర్తి వివరాలు మనతో పంచుకోవడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది పి నరసింహులు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాము. సార్, వెల్కమ్ టు వైటీవీ. సార్ నమస్తే మేడం. సార్, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది వచ్చేసి పిఎంఎల్ యాక్ట్ ప్రెసెంట్ ఎక్కువ చర్చించుకుంటున్నారు కదా, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. దీంట్లో అసలు లాండరింగ్ అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది సార్? ఎస్, మంచి క్వశ్చన్. లాండరింగ్ అంటే మనందరికీ తెలిసిందే, అంటే ఒక మాసిన లేదా మురికి పట్టినటువంటి ఒక క్లాత్ని బాగా ఉతకడం వల్ల దాని మురికి కోల్పోయి వైట్ అవుతుంది. ఇక్కడ పిఎంఎల్ఏ యాక్ట్లో ఎందుకంటే ఆ పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అంటే తెల్లధనాన్ని నల్లధనంగా మార్చి మళ్ళీ నల్లధనం నుంచి తెల్లధనంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సరళిలో ఈ నేరస్తులు ఏం చేస్తారంటే దాన్ని మన ఆర్థిక నేరాలకు పాల్పడినప్పుడు ఆ నల్లధనాన్ని వివిధ మార్గాల ద్వారా తెల్లధనంగా మార్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమే లాండరింగ్ అంటారనమాట. అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ వాషింగ్ ఎగ్జాక్ట్లీ. ఏవైతే ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని వైట్ మనీగా కన్వర్ట్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నమే, ఆ ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి నేరాలే ఈ చట్టం కింద వస్తాయన్నమాట. దానికను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది మన దేశంలో రూపొందించడం జరిగినది. సార్, అసలు ఈ చట్ట పరిధిలో అంటే ఎటువంటి నేరాలు చేసిన వ్యక్తులు నేరస్తులుగా పరిగణించబడతారు సార్? ఎస్, జనరల్గా ఈ చట్టంలో చేసినటువంటి నేరాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువ శాతం వైట్ కాలర్ అఫెన్సెస్ అంటారు. అంటే వైట్ కాలర్ అఫెన్సెస్ అంటే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎక్కువ శాతము ఈ ఆర్థిక నేరాలకు పాల్పడతారు. ఎందుకంటే వాళ్ళకు వివిధ మార్గాల్లో హ్యూజ్ రెవెన్యూ సంపాదన అనేది హ్యూజ్గా ఆ వచ్చినటువంటి మనీ ఏదైతే ఉందో దాన్ని లెక్కలేక చూపించుకోకుండా, అంటే ట్యాక్సులు కట్టుకోకుండా, సరైనటువంటి అకౌంట్స్ మెయింటైన్ చేయకోకుండా దాన్ని మరి వివిధ మార్గాల ద్వారా దాన్ని ఆ బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని వైట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈ నేరాలకి పాల్పడుతూ ఉంటారనమాట. ఎక్కువ శాతం ఇవన్నీ పాల్పడేది వైట్ కాలర్, అంటే సంఘంలో ప్రముఖ వ్యక్తులు మాత్రమే ఎక్కువ శాతం నేరాలకు పాల్పడతారు. అది కూడా దీన్ని వైట్ కాలర్ అఫెన్సెస్గా ట్రీట్ చేస్తూ ఉంటారు అనమాట ఈ చట్టం ప్రకారం. సార్, అసలు ఈ కేసుల్లో విచారణ అనేది ఎలా ఉంటుంది, అలాగే మహిళా నేరస్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా వెసులుబాట్లు ఏమైనా ఉంటాయా? జనరల్గా ఇన్వెస్టిగేషన్ అనేది సిఆర్పిసి ప్రొసీజర్ ఫాలో అవుతాం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు. కానీ ఈ చట్టం కింద నేరాలు చేసినటువంటి వ్యక్తులు ఒకరు ఇద్దరు కాదు, ఆ కంటిన్యూషన్, ఆ ప్రవాహంలో చాలామంది పాల్గొనాల్సి వస్తుంది. ఇక్కడ ఏదైతే ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఏదైతే ఈడీ ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఈ నేరంలో ఎవరి పాత్ర ఎంతుంది అని మొదట నిర్ధారించడానికి ఇన్వెస్టిగేషన్ బిగిన్ అవుతుంది. ఆ నిర్ధారణలో భాగంగా ఒక చైన్ అన్నమాట, అంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది, ఈ మధ్యలో ఎవరెవరి పాత్ర ఏ రకంగా పోషించారు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, అకౌంట్స్, ఇవన్నీ పరిశీలించి ఒక ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మహిళలు అన్నారు కాబట్టి జనరల్గా ఏంటంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే. సో మహిళలు కానీ లేదంటే మెన్ కానీ అనేది డిస్క్రిమినేషన్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మిగతా చట్టాల్లో ఏదైనా నేరారోపణ చేయబడినప్పుడు ఆ సంబంధిత ఎవరైతే వ్యక్తులు ఉంటారో అది మహిళ, పర్టికులర్గా మహిళ అన్నప్పుడు
వాళ్లకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి జనరల్గా చట్ట ప్రకారం ఎవరికి స్పెసిఫిక్ ఎగ్జామ్షన్స్ అయితే ఏ చట్టంలోనూ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే, అది మన రాజ్యాంగం ప్రకారం కానీ ఆ పర్టికులర్ చట్ట ప్రకారం కానీ కొన్ని చట్టాల కింద క్రైమ్ రిజిస్టర్ చేసినప్పుడు మహిళలకు కొన్ని వెసులుబాట్లు అయితే ఉన్నాయి. అంటే కొద్దిగా ఆ ఎగ్జామ్షన్ ఏంటంటే, ఒకటి వాళ్ళను అరెస్ట్ చేసే టైం బిఫోర్ సన్సెట్ కావచ్చు, లేదంటే ఆఫ్టర్ సన్సెట్ కావచ్చు, ఈ బిట్వీన్లో మాత్రమే అరెస్ట్ చేయాలి. తర్వాత ఆ స్టేట్మెంట్స్ ఏదైతే రికార్డ్ చేయాల్సి వస్తుందో పర్టికులర్గా ఆ క్రైమ్కి సంబంధించింది, ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి, పలానా రోజు మేము మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామండి, ఆ రోజు మీరు మాకు సహకరించండి, అవైలబిలిటీలో ఉండండి అని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఆ కన్సర్న్డ్ పర్సన్ ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు మిగతా కేసులు. కానీ ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఒక నేరారోపితమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, మహిళలు కానీ లేకపోతే జనరల్గా వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి సహకరించాలి. అంతేగాని ఈడీ వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరికి రికార్డ్ చేసి స్టేట్మెంట్స్ ఇట్లాంటి సౌలభ్యం అయితే మహిళలకు ఈ చట్టంలో లేదు. సార్, అసలు చట్టం కింద నేరాలు ఎదుర్కొంటున్న నేరస్తులు ఉంటారు కదా, వాళ్ళకి బెయిల్ కి సంబంధించిన ఏమైనా వెసులుబాట్లు ఉంటాయా? జనరల్గా ప్రతి చట్టంలోనూ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ అంటే విచారణ సమయానికి ఒక కాలపరిమితి అనేది ఉంది. ఏది ఈ చట్టంలో కాకుండా మిగతా చట్టం, సపోజ్ ఫర్ ఐపీసీ సెక్షన్స్ కింద క్రైమ్ రిజిస్టర్ అయిపోయింది, దాంట్లో చిన్న సెక్షన్ల కంటే ఒక పనిష్మెంట్ తక్కువగా ఉన్నటువంటి సెక్షన్లకు 60 days కానీ, లేదంటే 307, 302 అంటే మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డరు, ఇట్లాంటి నేరాలకు పాల్పడినటువంటి కేసుల్లో 90 రోజులని నిర్ధారించడం జరిగింది ప్రొసీజర్. అట్ ద సేమ్ టైం ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే మారక ద్రవ్యాల చట్టం అనేది జనరల్గా సహజంగా అందరికైనా ఉంటుంది. ఆ చట్టం కింద ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ 6 నెలల్లో ముగించాలి. 6 months అంటే ఒక్కొక్క చట్టం ప్రకారం అది కాలపరిమితి ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ ఐపీసీ సెక్షన్ కింద కానీ ఎన్డీపీఎస్ కానీ ఇతరత్ర చట్టాల్లో పొందుపరిచినటువంటి కాలపరిమితి ఏదైతే ఉందో, ఆ పరిమితి అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు సంబంధిత ఆ పీరియడ్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. లేదంటే ఈ చట్టంలో 90 రోజులు పొందుపరిచారు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కంప్లీట్ చేయడానికి అని కోర్టు ముందర దాన్ని ఒక ప్లీ అడ్వాంటేజ్ తీసుకొని కోర్టుని అడగచ్చు, లేదంటే మాకు బెయిల్ ఇవ్వండి ఇమ్మీడియట్గా. కానీ ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఆ వెసులుబాటు అనేది నేరస్తులకు లేదు, సరైనటువంటి లేదు, సరే దాన్ని ఏమంటారు, వాళ్ళకి ఆ వెసులుబాటు లేదు. రీజన్ ఏంటంటే, ఈ మనీ లాండరింగ్ అంటే ఈ ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి నేరస్తులు ఎవరైతే ఉంటారో వివిధ భాగాలలో వాళ్ళ పాత్ర పోషిస్తూ లెంతీగా వెళ్తుంది. ఇది అంటే చాలా డీప్గా ఇంటర్లింక్డ్ అనమాట. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కంప్లీట్ చేయడానికి ఆ అథారిటీకి చాలా టైం పడుతుంది. అంతేలేండి, ఆ టైంలో మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అంటే కష్టం. సో ఆ విచారణలో భాగంగా ఈ అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తి పాత్ర ఎప్పుడైతే ముగిస్తుందో ఆ విచారణలో ఇంకా ఇతని పాత్ర విచారణకి సరైనటువంటి సమయం అంతా తీసుకొని అక్కడ రాబట్టినటువంటి అంశాలు కానీ, స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం కానీ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తద్వారా స్వీకరించడం కానీ, ఇవన్నీ ఆయన పాత్ర ఆ నేరంలో ముగిసినది అని భావించినప్పుడు కోర్టుకు వీళ్ళు సంబంధించినటువంటి విచారణ అంటే ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు కన్సిడర్ చేస్తుంది వీళ్ళ యొక్క రిమాండ్ రిపోర్టు తదుపరి పొడిగించవలన లేకపోతే బెయిల్ మంజూరు చేయడానికి అర్హమైనటువంటి అర్హత ఉందా అని నిర్ధారించిన తర్వాత మాత్రమే వీళ్ళు బెయిల్ నుంచి బయటపడడానికి అవకాశం.
అంతేగాని 2 monthsలోను 3 monthsలోను అట్లా వస్తారని ఎక్స్పెక్ట్ చేయడానికి మనం అనుకున్నట్లు జరగవు. జరగవు. ఎందుకంటే చూస్తున్నాం చాలా ఇప్పటి వరకు 6 months 1 year అబోవ్ ఉన్నటువంటి రిమాండ్ జనరల్ గా మిగతా ఇష్యూస్ వేరు, చట్టం ఎవరు చుట్టం కాదు కదా. ఎస్, అట్లాగే దానికి మనం లోబడి ఉండాల్సింది. ఎస్, ఇది స్ట్రాంగ్ చట్టం. ఈ చట్టం కింద ఎవరైతే అరెస్ట్ అవుతారో ఇన్ని రోజుల లోపల బెయిల్ మంజూరు అవుతుంది అనేది ఎవరు క్లాసిఫై చేయలేరు, నిర్ధారించలేరు. సార్ అసలు ఈ చట్టం కింద ఎవరైనా ప్రముఖులు అరెస్ట్ అయిన సందర్భాల్లో ఎస్, వాళ్ళకి అసలు ఎలాంటి వెసులుబాట్లు ఉంటాయి సార్? జనరల్గా ప్రముఖులు అని మనం ఈ చట్టం కింద కేవలం ప్రముఖులే నేరస్తులుగా నమోదు చేయబడతారని మనం చెప్పలేము. కానీ బట్ ఏంటంటే ఈ ఆర్థిక నేరాలు ఎక్కువ శాతం వివిఐపీస్ మాత్రమే పాల్పడుతున్నట్లు మన దగ్గర రికార్డెడ్గా చెప్తున్నాయి. కాకపోతే చట్టానికి వివిఐపీలు అరెస్ట్ చేసి వాళ్ళకి ఏమన్నా ప్రత్యేక వెసులుబాట్లు అనేటివి ఎక్కడా లేవు. కాకపోతే ఆ సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటంటే వే ఆఫ్ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది కదా. మిగతా వాళ్ళతో పోలిస్తే ఈ పర్టికులర్ వ్యక్తులు లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు సంబంధిత కోర్టు, ఆ స్పెషల్ కోర్టులోకి వెళ్ళి లేదండి మాకు జైల్లో ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి, సో దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మాకు బెటర్మెంట్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి కోర్టుకి అడగచ్చు. ఎస్ ఎస్, ఇందాక చదివా మాకు ఫుడ్ విషయాల్లో కానీ డైలీ న్యూస్ పేపర్ కానీ లేదంటే టీవీ కానీ అంటే చిన్న చిన్న జస్ట్ వాళ్ళు ఏంటంటే ఎందుకంటే వాళ్ళు ఒక లీడ్ చేసి ఉంటారు కాబట్టి సొసైటీని, ఆ సొసైటీలో జరిగే వ్యవహారాలు కూడా వాళ్ళకి ఎవ్రీడే అప్డేట్ ఉండాలి కాబట్టి వాళ్ళు ఆ ఫెసిలిటీస్ మాకు ప్రొవైడ్ చేయండి అని చెప్పి స్పెషల్ కోర్టును రిక్వెస్ట్ చేయొచ్చు. కన్సర్న్ కోర్టు అవి చట్టానికి పర్మిసబుల్గా ఉన్నాయని భావిస్తే ఏవైతే వాళ్ళు సౌకర్యాలు కానీ అంటే ఫెసిలిటీస్ ఎగ్జామ్స్ అయితే అడిగారో అవి ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి సంబంధిత జైలు అధికారులకు ఈడీ అధికారులకు డైరెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఏదన్నా స్టేట్మెంట్ అంటే సొసైటీకి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా స్పందించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే సంబంధిత నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి కన్సర్న్ జైల్ అథారిటీస్ నుంచి కానీ లేదంటే సంబంధిత ఈడీ అధికారుల నుంచి కానీ పర్మిషన్ తీసుకోవచ్చు. లేదంటే నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను, దీన్ని నేను బయటికి పంపాలనుకుంటున్నాను, ఈ మెసేజ్ మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఆ రిక్వెస్ట్ని వాళ్ళు పరిశీలించవచ్చు లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ కాన్సిక్వెన్సెస్, ఆ సర్కమ్స్టాన్సెస్ అవి నిజంగా ఆ మెసేజ్ రిక్వైర్డ్ అని వీళ్ళు భావించినట్టు కొన్ని అయితే వీళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేయొచ్చు అథారిటీస్ని యాజ్ వెల్ యాజ్ కోర్ట్స్. అంటే అవకాశం ఉన్నంత వరకు చేయడానికి మ్యాక్సిమం కోర్టు కూడా ఏంటంటే బియాండ్ దట్ పోదు, ఆ పరిధిలో ఏదైనా పాసిబిలిటీస్ చూసుకొని ముందుకెళ్తాం. సార్ ఇటువంటి కేసులలో నేరం కనుక రుజువైతే శిక్షలు అన్నవి ఏ విధంగా ఉంటాయి సార్? జనరల్గా ఈ స్పెషల్ యాక్ట్ అంటే మనీ లాండరింగ్ కేసు కింద రిజిస్టర్ అయినటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో అవి నేరాలు నిరూపితం కావడానికి లెంతీ ప్రాసెస్ ఉంటుంది. అంటే చైన్ ఆఫ్ లింక్ కదా, ఆ లింక్ని, ఆ కొరాబరేషన్ని, ఆ రిలేషన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఈడీ అధికారుల మీద ఉంటుంది. తర్వాత ఏంటంటే కోర్టు ఆ సాక్ష్యాల్ని, ఆ ఎవిడెన్స్ని, తర్వాత అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ని, వాళ్ళ సబ్మిషన్స్ని ఇవన్నీ పరిశీలించి సంబంధిత నేరారోపితమైనటువంటి వ్యక్తి నిజంగా ఈ చట్టం ప్రకారం నేరం చేశాడని కోర్టు ఎప్పుడైతే ఒక కంక్లూజన్కి వచ్చి ధృవీకరిస్తుందో అప్పుడు ఒక పనిష్మెంట్ అనేది ఆ పరిస్థితిని బట్టి ఒక నిర్ధారిస్తుంది. కాకపోతే మన చట్ట ప్రకారం ఈ లాండరింగ్ యాక్ట్ చట్ట ప్రకారం ఏంటంటే పనిష్మెంట్ 3 years నుండి 10 years వరకు. చాలా ఎక్కువ ఇయర్స్. ఎస్, ఎందుకంటే హ్యూజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి మనీ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి మినిమం 3 years తగ్గకుండా అప్ టు 10 years వరకు ఆ పరిస్థితులు వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ 3 to 10 years లోపు. 3 years నుంచి మినిమం మ్యాక్సిమం 10 years. సో ఆ యొక్క వాళ్ళ పాత్రను బట్టి కోర్టు కన్క్లూజన్ వస్తుంది ఏది పనిష్మెంట్. దాంతోపాటు ఫైన్ కూడా అమౌంట్ ఇంపోజ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ కాన్సిక్వెన్స్, ఆ కేసుని బట్టి ఉంటుంది.
కోర్టు కూడా డిస్క్రిప్షన్ అనమాట. ఆ పవర్ అనేది ఆ సంబంధిత స్పెషల్ కోర్టు ఉంటుంది. సార్ అసలు ఇటువంటి తప్పులు అనేవి జరగకుండా ముందస్తు చర్యగా మనం ఏదైనా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా సార్? జనరల్గా ఏంటంటే ఏ వ్యక్తిని నేరం చేస్తాడు అని ఎవరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేయలేడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మంచి చట్టము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించారు. ఈ చట్టము వైడ్ పబ్లికేషన్ ఇవ్వాలా, తర్వాత సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో ఎక్కడెక్కడైతే హ్యూజ్ అమౌంట్స్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉందో ఆ రికార్డ్స్ని ఎప్పటికప్పుడు ఏదన్నా అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ అయిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ త్రూ బ్యాంక్ ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి హ్యూజ్ ట్రాన్సాక్షన్ ఎక్కడైతే జరుగుతూ ఉందో ఆ కన్సర్న్ బ్యాంకులు కానీ లేదంటే ఆ వ్యక్తులు కానీ ఎవరన్నా జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ అందిస్తే సంబంధిత ఈడీ వాళ్ళకు సంహౌ ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. దాని వరకు కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంది, ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో మంచి చట్టం, ఈ చట్ట ప్రకారం ప్రభుత్వానికి కూడా బ్లాక్ మనీని కట్టడానికి ఒక అవకాశం అయితే ఉంది. సార్ మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి వచ్చి మాకు అలాగే మా ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీకు కూడా ధన్యవాదాలు. వైటీవీ ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు తెలుపు. చూసారు కదండి, ఇది ఈరోజు ప్రోగ్రాం. తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేము పెట్టే అన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి.